సంధ్య థియేటర్ వద్ద ఘటన దురదృష్టకరమని హీరో అల్లు అర్జున్ అన్నారు. శనివారం జైలు నుంచి విడుదలైన తర్వాత జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. కేసు కోర్టు పరిధిలో ఉందని, ఇప్పుడు ఏం మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. రేవతి కుటుంబానికి నా సానుభూతి. జరిగిన ఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు అని అల్లు అర్జున్ చెప్పారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ను చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భార్య బిడ్డలను హత్తుకుని అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఇవాళ ఉదయం 6 గంటలకు విడుదలయ్యారు. జైలు వెనక గేటు నుంచి బయటకు వెళ్లారు. నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ మంజీరా బ్యారెక్లో ఉన్నారు. బెయిల్ పత్రాలు సకాలంలో అందకపోవడంతో రాత్రంతా అల్లు అర్జున్ జైలులో ఉండాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనపై BSS 105, 118/1 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ముందుగా ఆయన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. తనపై కేసును సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది.